ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు ఆ అడవి పేరు చెబితేనే మనుషులు భయపడేవారు. నక్సలైట్లు సంచరించిన ఆ దట్టమైన అడవుల్లోకి అడుగు పెట్టాలంటేనే గుండెల్లో గుబులు పెట్టేది. కాలం మారింది, నక్సలైట్ల సంచారం తగ్గింది. కానీ ఇప్పుడు ఆ అడవుల్లో పెద్ద పులులకే రక్షణ కరువైంది. పులుల కోసం అటవీ శాఖ గాలింపు చేపట్టిన టైంలోనే 2 చిరుతలు వేటగాళ్లకు బలైన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత పెద్ద పులుల సంచారం తీవ్ర అలజడి రేపింది. సాధారణంగా గోదావరికి ఉత్తరాన ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోనే పులుల కదలికలు ఎక్కువగా ఉండేవి. అయితే జీవనది గోదావరిని దాటుకుని దక్షిణాన ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లోకి పులులు అడుగుపెట్టడం అటవీ ప్రేమికులలో తీవ్ర ఆసక్తిని పెంచింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిహద్దులు దాటి వచ్చిన పులులు ఆచూకీ లేకుండా పోతుండడం తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపుతోంది. పులుల ఉనికిపై అటవీ శాఖ అధికారులు మౌనం దాల్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని ఏకంగా 14 జిల్లాలను చుట్టేసిన J1 అనే 3.5 ఏళ్ల మగపులి కథ ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఏప్రిల్ నెలలో 44 డిగ్రీలు దహించి వేసే మండు టెండల్లో సైతం కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈ పులి కదలికలు కనిపించాయి. భీమ్గల్ అడవుల్లో ఓ పశువుపై దాడి చేసి తిన్న ఈ పులి ఆ తర్వాత ఉన్నట్టుండి అదృశ్యమైంది. తీవ్రమైన ఎండల్లో 15 రోజులు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ సరిహద్దుల్లో తిరిగిన ఈ మగపులి వెనక్కి వెళ్లినట్టు అటవీ శాఖ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. 2 నెలలు గడుస్తున్న J1 జాడ కనుగొనలేకపోవడంతో ఆ పులి అసలు బతికే ఉందా లేదా వేటగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ అడవుల్లో పులులు మాయమవ్వడం ఇది మొదటిసారేమీ కాదు. 2025 జూలైలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండా సమీపంలో S12 అనే 5 ఏళ్ల మగపులి సంచరించింది. స్థానికంగా దూడను వేటాడి తిన్న ఆ పులి ఆ తర్వాత హఠాత్తుగా మాయమైంది. పశువును చంపిందన్న కోపంతో స్థానిక రైతులు ఆ కళేబరంపై విషపూరితమైన పెస్టిసైడ్స్ చల్లారని, దానిని తిని పులి మరణించి ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ ఘటనలో అటవీ అధికారులు 4గురిని అరెస్టు చేసినప్పటికీ పులి కళేబరాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు. S12 మాయమైనప్పుడే అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించి ఉంటే నేడు J1 పులి జాడ సులువుగా దొరికేదన్న వాదన వినిపిస్తోంది. ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు ఉండాలి. అడవి అంటే చెట్లు ఉండేది కాదు. ఈ వన్యప్రాణులు అన్ని కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులు వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉండగలుగుతాం. J1 పులి వచ్చిన దారిలోనే జన్నారం వైపు వెళ్లిపోయిందని అటవీ అధికారులు చెబుతున్న మాటలను స్థానికులు, పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. S12 మాదిరిగానే J1 కూడా వేటగాళ్ల చేతుల్లో లేదా విష ప్రయోగానికి బలైపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి కోసం అటవీ ప్రాంతంలో నిఘా ఉంచిన టైంలో ఏకంగా 2 చిరుత పులులను వేటాడి చంపిన ఉదంతం వెలుగులోకి రావడం అటవీ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. చిరుతలను చంపిన అటవీ దొంగలను పోలీసులు అరెస్టు చేసినా అడవిలోని ప్రాణాలకు రక్షణ లేదనేది స్పష్టమవుతోంది. డబ్ చేసి అక్కడ పెట్టారు. దే హావ్ పుట్ కార్కాస్ ఇన్ ది ఫారెస్ట్ ఓన్లీ.
సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన రేంజ్ ఆఫీసర్ అక్కడ వెళ్ళారు. కార్కాస్ దే ఆర్ టేకింగ్ అవుట్. ఆఫ్టర్ టేకింగ్ కార్కాస్ వీ హావ్ డన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్. తర్వాత ఇది చిత్తపల్లి ఉంది, అది వీ గాట్ టు నో చిత్తపల్లి. ఆఫ్టర్ దట్ వీ హావ్ పుట్ ది కేస్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ for Telangana Forest Act 1967. In the Wildlife Protection Act, Section 9 is until, and Section 51 and Section 57 under which we have. 30 ఏళ్ల తర్వాత తమ భూభాగంలోకి వచ్చిన మృగరాజులను చూసి ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు సంబరపడ్డారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, వేటగాళ్ల క్రూరత్వం, రైతుల ఆగ్రహం మధ్య ఆ పులుల ఆచూకీ లేకుండా పోవడం పర్యావరణానికి పూడ్చలేని లోటు. ఇప్పటికైనా అటవీశాఖ యంత్రాంగం గుణపాఠం నేర్చుకుని J1 ఆచూకీని తేల్చడంతో పాటుగా రాబోయే రోజుల్లో వచ్చే వన్య ప్రాణులకు భద్రత కల్పించాలని ఆశిద్దాం.